మరి ఈరోజు వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడిచినటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతో మంది ప్రభు ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రోజు తండ్రి నాయన తండ్రి ఈ యొక్క ఉపవాస పొడికలో తండ్రి వాక్య భాగ్యంలోకి వచ్చి ఉన్నాం నాయన. తండ్రి మీరే ప్రభా మీ యొక్క సేవకురాలైన నన్ను మరుగుపరచి తండ్రి నీ బిడ్డలతో నీవే సూటిగా స్పష్టముగా మాట్లాడమని కోరుకుంటున్నాం తండ్రి. నీవు ప్రభా నీ యొక్క బిడ్డలతోనూ నాతోనూ నీవే మాట్లాడమని కోరుకుంటున్నాం ప్రభా. నిలబడింది నేనైనప్పటికీ కూడా తండ్రి మాట్లాడేది మీరై ఉన్నారు ప్రభా. అందరూ వాక్యమును గ్రహించి తండ్రి నేనే నీ యొక్క మాటను అందరూ ప్రభా వినుటకు నాయన మంచి నాయన ఆసక్తిని నీవే ప్రతి ఒక్కరిలో ఉంచమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఓకే, ఈరోజు ఒక వ్యక్తిని గూర్చి మనం తెలుసుకుందాం. ఈరోజు మనం ఒక వ్యక్తిని గూర్చి తెలుసుకుందాం. అసలు ఎవరు ఈ వ్యక్తి, అసలు తిను ఎటువంటి వాడు, ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఆ యొక్క వ్యక్తి యొక్క పేరు వచ్చేసి యెహోరాము. పేరేంటి? వ్యక్తి పేరేంది? పలకటానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అసలు ఈ వ్యక్తిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, అసలు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, తినేమైనా నీతిగా బ్రతికాడా అని అంటే ఖచ్చితంగా కాదు. మరి నీతిగా బ్రతకనప్పుడు తిన నుంచి మేమేమి నేర్చుకోవాలన్న ప్రశ్న వస్తుంది మీలో. అసలు ఈ వ్యక్తి యొక్క పూర్వం వాళ్ళు అంటే ముత్తాతలు వాళ్ళందరూ ఎలా బ్రతికారు, కానీ తిను మాత్రం ఎట్లా జీవించాడు అనేది మనం ఈరోజు చూద్దాం. ఈ యొక్క యెహోరాము అనేటువంటి వ్యక్తి యెహోషాపాతు యొక్క కుమారుడు. యెహోషాపాతు గారు మరణించిన తర్వాత యూదులకు ఈయన రాజు అయ్యాడు. యెహోషాపాతు అనేటువంటి వ్యక్తి యూదులకు రాజు. అయితే ఆయన తరువాత ఎవరికి వస్తుంది రాజరికం? కొడుకులకే వస్తుంది. ఆ కొడుకే ఈ యెహోరాం. అయితే ఈ యొక్క వ్యక్తి దేవుని ఆజ్ఞలను పాటించకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఎలా బ్రతికారో, ఎంత నీతిగా ఉన్నారో అన్నది మరచిపోయి తన ఇష్టానుసారంగా తను జీవించడం జరిగింది. తిను 32 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ యొక్క యూదులకు రాజుగా అవ్వడం జరిగింది. ఎన్నేళ్ళు ఆ యొక్క యూదులకు రాజుగా ఉండి పాలించాడు అని అంటే 8 ఏళ్ళు. అంటే మొత్తంగా ఎన్నేళ్ళు? 32 ఒక 8 ఎన్ని 40 ఏళ్ళు ఆయన బ్రతికాడు. అసలు మనిషి జీవనం ఎంతవరకు? 80, 60, 70, అధిక బలం ఉంటే 70 అని బైబిల్లో రాయబడి ఉంది. కానీ తిన్న జీవనం ఎంతవరకు? 40. ఎందుకు? అదొక వయసేనా? చనిపోయే వయసు అది కాదు. మరి తిని ఏం తప్పు చేస్తే, ఏ పాపం చేస్తే దేవుడు తనను అంత త్వరగా తన దగ్గర తీసుకున్నాడు అనేది మనం చూస్తే ఒకసారి వాక్యం గమనిద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 21వ అధ్యాయంలో చూస్తే మనకి ఇక్కడ యెహోరాము కనబడతాడు. ఒకసారి మొదటి వచనం నుంచి చదువుతాను చూడండి. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చేతను దావీదు పురమందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయను. యెహోషాపాతు కుమారుడైన అజర్యా, యెహీయేలు, జకర్యా, అజర్యా, మికాయేలు, షెఫట్యా అనువారు ఇతనికి సహోదరుడు. వీరందరూ ఇజ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారుడు. యెహోషాపాతుకి ఇంతమంది కుమారులు ఉన్నప్పటికీ కూడా మరి యెహోరామే ఎందుకయ్యాడు రాజు? ప్రశ్న. ఇప్పుడు ఎవరికైనా కూడా ఆస్తి ఎవరికి ఎక్కువగా వెళ్తుంది? 2-3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లల్లో ఎక్కువ ఆస్తి ఎవరికి వెళ్తుంది? ముగ్గురులో పెద్దవాడికే వెళ్తుంది. ఎందుకని?
జ్యేష్ఠుడు కాబట్టి. అలాగే యెహోరాము కూడా జ్యేష్ఠుడు కాబట్టి తను రాజు అయ్యాడు. కింద చూస్తే మీకు స్పష్టంగా కనబడుతుంది. 3వ వచనం, వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్త వస్తువులు అనేకములను యూదా దేశంలో ప్రాకారము గల పట్టణములను వారికి ఇచ్చాను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యము ఇచ్చాను. అయితే మిగతా వాళ్ళందరూ ఏంటి, వాళ్ళకు కూడా బంగారాలు వస్తువులు అన్నీ ఇచ్చాడు వాళ్ళ నాన్నగారు. కానీ తినకు మాత్రం ఇంకొంచెం ఎక్కువ ఇచ్చాడు. కారణం ఏంటి? జ్యేష్ఠుడు అంటే మొట్టమొదటి కుమారుడు కాబట్టి తనకి రాజ్యాన్ని ఇవ్వటం జరిగింది. మరి జ్యేష్ఠుడిగా నీకు రాజ్యాన్ని ఇచ్చినప్పుడు నీవు ఎలా పరిపాలించాలి, ఎలాగ నీవు సంరక్షించుకోవాలా, జనాల్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా అధికారించాలి, నువ్వు ఎలాగ నీ యొక్క మాట వినేలా చేసుకోవాలి ప్రజల్ని. కానీ తిన పరిపాలన ఎలా ఉందో చూద్దామండి. 4వ వచనము, యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరుచుకొని తన సహోదరులనందరినీ ఇజ్రాయేలీల అధిపతులలో కొందరిని హతము చేశాను. ఏం చేశాడు తిను? ఎవరిని చంపాడు? బయట వాళ్ళని కూడా కాదు, తన సహోదరులను చంపాడంట. ఎవరన్నా చంపుతారండి? తమ్ముళ్ళని చెల్లెల్ని ఎవరైనా చంపుతారా? ఇక్కడ చూస్తే తన మనస్తత్వం ఎట్లాంటిదో అర్థమైపోతుంది. తినేమో జ్యేష్ఠుడని తనకు అధికారం ఇచ్చారు, కానీ తనేం చేస్తున్నాడు? తన వడ్డుకు తను మొత్తం సిద్ధపరుచుకొని అన్ని రెడీ చేసుకొని వాళ్ళ సహోదరులు ఏం చేశారు? కొంతమందిని హతం చేశాడు, చంపేశాడు. తర్వాత తిను వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఎవరిని వివాహం చేసుకుంటాడు తిను అంటే ఆహాబు సంతతికి చెందినటువంటి అతల్య, ఆహాబు యొక్క కూతురు ఈమె. ఆహాబు ఆ యొక్క పేరు వింటేనే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అని అంటే ఆ యొక్క జనాంగం అంతా కూడా దేవునికి విరోధమైనటువంటి జనాంగం. అంటే దేవునికి ఆ ప్రజలంటే ఇష్టం ఉండదు. ఆహాబు సంతానం అంటేనే దేవునికి అసలు ఇష్టం లేదు. ఎందుకు? వాళ్ళందరూ దుర్మార్గంగా జీవించినటువంటి జనాంగం. ఆహాబు అని అంటే ఏం గుర్తు రావాలి మీకు? దుర్మార్గంగా జీవించినటువంటి జనాంగము ఈ యొక్క సంతానము. అందుకని చెప్పి ఈ యొక్క యెహోరాము ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఇజ్రాయేలు రాజు అయిన ఆహాబు యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అయితే ఈమె ఎటువంటిది అసలు? పోనీ ఏమన్నా కరెక్ట్గా ఉంటుందా? ఆహాబు యొక్క వంశం ఎటువంటిది? దుర్మార్గపు ఆలోచన కలిగినటువంటి వారు. ఆ యొక్క సంతానం అంతా కూడా ఇంకా అదే చెడు ఆలోచన, చెడుదారిలో వెళ్ళటం, వాళ్ళ రూట్ అంతా ఇంక అంతే అనమాట. కాబట్టి అతల్యకు కూడా అదే ఆలోచన వస్తుందా, లేక ఆమె నీతిగా ఉండిద్దా? ఖచ్చితంగా ఆమె అదే ఆలోచనతో ఉంటుంది, అదే థాట్ వస్తుంది ఆమెకు కూడా. అయితే ఈమె ఏం చేసేదంటే బిడ్డకి చెడ్డ మార్గంలో ఎలా నడవాలో నేర్పించేదంట తల్లి. ఏం నేర్పిస్తుంది బిడ్డలకి? ఏం నేర్పిస్తుంది తల్లి? చెడు మార్గంలో ఎలా వెళ్ళాలనేది నేర్పిస్తుంది ఎక్కడైనా తల్లి? ఎక్కడైనా నేర్పిస్తుందా? ఆమె ఎంత చెడ్డదైనప్పటికీ కూడా బిడ్డలకి మంచిగా నేర్పిద్ది, అంతే కదా? ఆమె ఎంత చెడ్డదైనా బిడ్డలకు మాత్రం మంచిగా నేర్పుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఈమె యొక్క స్వభావం అంతా కూడా మూర్ఖత్వమైనటువంటి స్వభావమే. అదే స్వభావాన్ని, అదే చెడ్డతనాన్ని కూడా తన యొక్క కొడుకు అయినటువంటి అహజ్యాకి నేర్పుతూ వచ్చిందంట. బైబిల్లో స్పష్టముగా ఈ యొక్క వాక్యము వ్రాయబడి ఉన్నది. మరి ఆ వాక్యం ఎక్కడుంది అని అంటే మనం చూద్దాం. అయితే ఈ యొక్క తల్లి మాత్రం ఎటువంటిది నేర్పేది బిడ్డకి? చెడ్డ మార్గంలో ఎలా వెళ్ళాలి, చెడ్డ దారులు ఎలా త్రొక్కాలి, అసలు ఆ దారిలో వెళ్ళటానికి నువ్వేం చేయాలి అనేది స్పష్టంగా చక్కగా నేర్పించుకుంటూ వచ్చింది చిన్నప్పటి నుంచి ఆ బిడ్డకి. అయితే ఈ యెహోరాము యొక్క పరిపాలన జనాలకు నచ్చేది కాదు. ఎన్నేళ్ళు తను పరిపాలించాడు? 8 సంవత్సరాలు. అయితే తన పరిపాలన అంతా కూడా అక్రమంగా ఉండేది, అంటే న్యాయంగా ఉండేది కాదు. వాళ్ళ పితరులందరూ కూడా న్యాయంగా చేశారు, కానీ తిను మాత్రం పరిపాలన చాలా అక్రమంగా, ఎవరికి తన యొక్క మాట వినాలని అనిపించదు. ఎందుకంటే తను న్యాయం చేయడం అనమాట. దేనికి కూడా తనకిష్టమైంది తను చేస్తూ అన్నిటికీ విరుద్ధంగా నడుచుకునేవాడు. ఇలా చేసేసరికి యూదా జనాలకి కోపం వచ్చి వాళ్ళంటూ ఒక రాజును ఏర్పరచుకున్నారు. 2వ వాక్యం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం 8వ వచనం.
అతని దినములలో ఎదోమీయులు తిరుగుబడి యూదా వారి అధికారము త్రోసివేసి తమకు ఒక రాజును చేసుకొనగా, వీళ్ళు ఏం చేశారు? ఎవరు దోశారంట? యెహోరామును పక్కకు పెట్టేసి, తినొద్దు రాజు, మనకి ఎందుకు, మనకు సరిగ్గా నీతి న్యాయాలు చెప్పట్లేదు, వాళ్ళ నాన్న ఎంత చక్కగా జీవించాడో తినలో ఒక్క క్వాలిటీ కూడా రాలేదు కాబట్టి మనం ఒక రాజును చేసుకుందాం అంటే రాజును చేసుకున్నారు వీళ్ళు. అయితే తిని ఏం చేశాడు? యెహోరాముకు ఆ విషయాలు తెలియగానే తను వాళ్ళ అధికారులను తీసుకొని వాళ్ళందరినీ కూడా చంపివేయటం జరుగుతుంది. వీళ్ళందరినీ చంపేసిన తర్వాత అతి ఘోరమైన పాపము యెహోరాము చేశాడు. అసలు ఏంటి ఆ పాపం అంటే? అబద్ధం ఆడటమా? అంతకంటే మించింది. దొంగిలించడమా? అంతకంటే మించింది. ఏంటిది ఆ పాపం అనేది మనం ఒకసారి వాక్యంలో చూద్దాం. 11వ వచనం చూస్తే, మరియు అతడు యూదా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేశాను, యూదా వారిని విగ్రహ పూజకు లోపరచెను. తెలియజేసిన పాపం ఏంటి? దేవుని ప్రజలందరినీ కూడా ఏం చేశాడంట? విగ్రహాలకు పూజ చేసే వాళ్ళగా తనందరినీ పెట్టేశాడు. వాళ్ళు కింద మనం చూస్తే విగ్రహ పూజకు లోపరచను అని అంటే వ్యభిచరింప చేశాను. ఏం చేశాడు? దేవుని ప్రజలందరినీ కూడా విగ్రహాలకు పూజ చేసేలాగా, వ్యభిచరించేలాగా ఈ యొక్క యెహోరాము కార్యాలన్నీ చేశాడు. వాళ్ళందరిని అటువైపు మళ్లించాడు. అంటే తను చెడ్డ మార్గంలో నడుస్తూ దేవుని మార్గంలో ఉన్న వారిని కూడా ప్రక్కదోవ పట్టిస్తూ వెళ్ళాడు. మనం కూడా చూస్తూ ఉంటే మన లైఫ్లో కూడా మనం చెడిపోతాం, పక్కన వాళ్ళు కూడా చెడగొడతాం. మనం చెడిపోతాం, మన పక్కన వాళ్ళు కూడా చెడగొడతాం. కొంతమంది చూస్తారు, ఫ్రెండ్స్ ఏమని అంటారంటే, నేను ఓడిపోయినా నాకు బాధ లేదు, కానీ నా స్నేహితుడు ఓడిపోయినా కూడా నేను ఓడిపోతే పర్లా, కానీ నా స్నేహితుడు కూడా ఓడిపోయినప్పుడు మరింత ఆనందం కలిగిందంట. అంటే అదొక శాడిజం అంటారు అనమాట, అదొక సైకోయిజం. వాళ్ళు బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారని వాళ్ళకు వాళ్ళు ఉండరు, కానీ పక్కనోడు సుఖపడితే పక్కన వాళ్ళు ఎదుగుతుంటే తట్టుకోలేరు, వాళ్ళు కూడా కృంగిపోతూ పడిపోతూ ఉంటే ఆనందిస్తారు. అలాగే యెహోరాము కూడా దేవుడి ప్రజలను ఎవరి వైపు చూశాడు? తను దేవుడి ప్రజలను అందరినీ తీసుకొచ్చి విగ్రహాలకు పూజ చేసేలాగా వాళ్ళందరినీ కూడా అటువైపు పంపించేసరికి ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు ఈ యొక్క యెహోరాముతో మాట్లాడడం జరిగింది. అసలు ఏలియాకు ఏ ఒక్క మాట చెప్పి దేవుడు తన యొద్దకు పంపాడు యెహోరాము దగ్గర కంటే మన వాక్యం చూస్తే 12వ వచనము, అంతటా ప్రవక్త అయిన ఏలియా యొక్క పత్రిక వ్రాసి అతని యొద్దకు పంపెను. నీ పితరుడకు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గమునందైనను యూదారాజైన ఆసా మార్గమునందైనను నడువక. అంటే వీళ్ళిద్దరు మార్గంలో నడవలేదు. ఫస్ట్ ఎవరు? ఆసాకు పుట్టినటువంటి కుమారుడి పేరు యెహోషాపాతు. ఈ యెహోషాపాతు పుట్టినటువంటి కుమారుడి పేరే యెహోరాము. వీళ్ళిద్దరూ కూడా నీతిగా బ్రతికారు, న్యాయంగా బ్రతికారు, దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతికారు. జనాంగానికి కూడా యెహోవా యొక్క భయం ఎలా ఉంటుందో నేర్పించారు, ఎలా ఉంటుందని రుచి చూపించారు. ప్రతిదీ ప్రార్థన ఎలా చేయాలి, ప్రతిదీ భయము భక్తులతో ఉంటే వీళ్ళిద్దరికి పూర్తి ఆపోజిట్ ఈ యొక్క యెహోరాము. పూర్తి ఆపోజిట్, అంటే దేవుణ్ణి పూర్తిగా విసర్జించినటువంటి వ్యక్తి అని మనం ఈ యొక్క బైబిల్లో చూడొచ్చు మాట. దీన్ని ఇలా చేస్తూ ఉంటే అప్పుడు ఏలియా ప్రవక్త పత్రికలో రాస్తూ దేవుడు మాట చెప్తుంటే పత్రికలో రాస్తూ చెప్తున్నాడు, ఏమని? నువ్వు ఆసా మార్గంలో నడవలేదు, పోనీ మీ నాన్నగారు అయినటువంటి యెహోషాపాతు మార్గంలో కూడా నువ్వేం చేయలేదు, నడవలేదు. మరి ఏం చేసావు అని అంటే, ఇజ్రాయేలు రాజ్యముల మార్గమందు నడిచి. ఎవరు మార్గమందు నడిచాడంట? ఇజ్రాయేలు రాజు. మరి ఇజ్రాయేల్ రాజు ఎవరు? ఆహాబు అంటే ఎవరు గుర్తు రావాలి? ఆహాబు సంతతి అంతా ఏంటి? దుర్మార్గులు, దేవునికి ఇష్టం లేనటువంటి ఒక సంతానం ఇది ఆహాబు యొక్క సంతానం. అయితే ఎవరి మార్గంలో నడిచేవాడు తిను? ఎవరి కడుపును పుట్టాడు అసలు తిను? నీతి న్యాయములు చేసేవారి కడుపును పుట్టి ఎవరి వైపు నడుస్తున్నాడు? దుర్మార్గం చేసే వాళ్ళ దారి ఏమంట తిను నడవటం జరుగుతుంది. తర్వాత
ఇజ్రాయేలు రాజుల మార్గమందు నడచి అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపచేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారు నీ సహోదరులను నీవు చంపి ఉన్నావు. చంపడలేదు సహోదరుని, అందరిని చంపించాడు. తమ్ముడేంటి చెల్లిని ఏం పట్టించుకోవాలా, తమ్ముళ్ళందరినీ సహోదరులందరినీ కూడా చంపించేశాడు. ఏమాత్రము కూడా కనికరము లేకుండా ఉన్నాడు. అసలు తిని గుణాలు రావటానికి కారణం ఏంటి? ఎవరేం చెప్తారా? తినకి ఈ యొక్క గుణాలు రావటానికి కారణం ఎందుకు? అతల్య అని దుర్మార్గురాలు కాబట్టి ఆయన కూడా దుర్మార్గునిగా. అవును, ఆమె దుర్మార్గురాలు. ఎందువల్ల ఆమె దుర్మార్గురాలు అయింది? అహాబు సంతానానికి చెందినది కాబట్టి. అహాబు యొక్క కుమార్తె ఈ యొక్క అతల్య, ఈమెను వివాహం చేసుకున్నాడు ఈ యొక్క యెహీరాము. కాబట్టి మరి బిడ్డ ఎలా పుడతాడు? అప్పుడు మామూలుగా నువ్వు బిడ్డను మార్చుకోవచ్చు. ఒక నీతి ఒక అన్యాయం ఇద్దరు ఉంటే నీతి మార్గంలో నడిపించే ఛాన్స్ ఎక్కువగానే ఉంది. కానీ అటు వెళ్ళకూడదు, ఇటు చెడు మార్గంలోనే వెళ్ళాలని నేర్పిస్తే దగ్గరుండి ఎటు వెళ్తారు పిల్లలు? అప్పుడు ఖచ్చితంగా అటు వెళ్తారు. కాబట్టి ఈ యొక్క తల్లి ఏం చేసింది? అటు వెళ్ళటమే యెహీరాముకు నేర్పించింది. మరి భార్య అలా ఉన్నప్పుడు భర్త కూడా ఖచ్చితంగా అట్లాగే ఉంటాడు. ఆహాబు ఎటు వెళ్తే అటు వెళ్ళేవాడు, ఆహాబు మార్గంలో నడిచేవాడు, ఆహాబు యొక్క ఆజ్ఞలు పాటించేవాడు, ప్రతిదీ ఆహాబుని గురించి ఆలోచించేవాడు. కానీ తన తండ్రి, తన యొక్క ముత్తాత కానీ వాళ్ళందరూ కూడా ఎంత నీతిగా న్యాయంగా జీవించారన్న యొక్క సంగతిని గుర్తించలేదు యెహీరాము. వాళ్ళ యొక్క పరుగును మొత్తాన్ని కూడా తీసేసాడు తిని ఒక్కసారిగా. మనం ముందు కూడా చూస్తే ఒక ప్రవక్త ఉన్నారు. ఆ యొక్క ప్రవక్త వాళ్ళ బిడ్డలు చేసినటువంటి పాపానికి ఆ ప్రవక్త అందరి ముందు తల ఉంచుకొని ఉన్నాడు. ఎవరా ప్రవక్త? సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. ఎవరు హన్నా ప్రార్థన చేస్తుంటే విన్న ప్రవక్త పేరేంటి? ఎవరా ప్రవక్త? ఎలీషా గారు. వాళ్ళ పిల్లలు ఎటువంటి వాళ్ళు? ఆయన ఉన్నట్టు నీతిగా ఉన్నారా? ఆయన ఉన్నట్టు ప్రార్థనలు చేశారా? లేదు. వారికి ఇష్టం వచ్చినట్లు త్రాగుతూ వారికి ఇష్టమైన రీతిగా జీవించేవాళ్ళు. వారందరి వల్ల ఎవరికి అవమానం కలిగింది? ముందుగా ఎలీషా గారికి కలిగింది, అంతకంటే ఎక్కువగా దేవునికి కలిగింది. ఇక్కడ కూడా ఇలాగే ఇలా కుమారుని ఇస్తే ఈ యొక్క యెహీరాము తన తండ్రి వాళ్ళు ఎలా బ్రతికారన్నది మర్చిపోయి దుర్మార్గమైనటువంటి ఆ యొక్క సంతానము మార్గంలోనే తిని కూడా నడిచాడు. సో అందుకని దేవుడు ఈ వాక్యంలో చెప్తూ పత్రికలో ఏలియా ద్వారా రాస్తూ ఈ మాటలను యెహీరాముకు చెప్తున్నాడు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తును. ఎవరెవరిని? నీ ఎంతమంది భార్యలు ఉంటే వాళ్ళని, నీ పిల్లల్ని, నీకున్న వస్తువులందరినీ ఏం చేస్తాడంటే దేవుడు మొత్తుతాడు. అంటే నాశనం అయిపోతుంది. నీకు కోట్ల ఆస్తి ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు అంటున్నాడు? వాటిని తీసివేస్తాను. నీకు కోట్ల మంది భార్యలు ఉండొచ్చు, వాళ్ళందరినీ కూడా తీసివేస్తాను. నువ్వు ఎంత గారాభంగా పిల్లలు చూసుకుని ఉండొచ్చు, వాళ్ళను కూడా నేను తీసివేస్తాను. తర్వాత నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివైయుందువు, దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. ఏమైందంటే దేవుడు ఉదరమునంటే పేగుల్లో తనకి ఒక జబ్బు వచ్చేలాగా చేస్తాడు దేవుడు. కడుపులో పేగులు ఉంటాయి కదా, ఆ పేగుల్లో తనకి అనారోగ్యం వస్తుంది. అంటే దినక్రమేణ రోజు రోజుకి ఆ యొక్క పేగుల ద్వారా తను ఏమైపోతాడు? ఆ యొక్క పేగులన్నీ పాడైపోయి ఆహారం ఎటు వెళ్తుంది? పేగుల్లోకి వెళ్ళి కడుపులో నుంచి పేగుల్లోకి వెళ్తుంది. పేగులు సరిగ్గా లేకపోతే వెళ్తుందా? ఫ్రీగా మోషన్ అవుతుందా? మనిషి ఆరోగ్యంగా ఉండగలడా? లేదు. తనకి ఎక్కడొచ్చింది అనారోగ్యము? ఏకంగా ఎక్కడ? పేగులలో, ఉదరమున ఉన్న పేగులలో తనకి అనారోగ్యం వచ్చినట్లు మనం ఇక్కడ చూస్తాం. ఆ పేగులు ఏమైపోతే పడిపోతాయి అక్కడికి, అంటే వర్క్ చేయవి. తర్వాత మరియు యెహోరాము మీదకి ఫిలిష్తీయులను, కూషీయులు చేరునున్న అరబీయులను రేపగా వారు యూదా దేశం మీదకి వచ్చి దానిలో చొరబడి రాజనగరునందు దొరికిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలు పట్టుకొని పోయారు. యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు తిను యుద్ధం చేయడానికి తన దగ్గర శక్తి ఉందా? లేదు. ఎందుకు? తిను అనారోగ్య పాలై ఉన్నాడు. తనకి అనారోగ్యము
అనారోగ్యంగా ఉంది, ఎటువంటి యుద్ధము చేయలేని పరిస్థితి. యుద్ధానికి జనాలు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా తన దగ్గర ఉన్నటువంటి భార్యల్ని, పిల్లల్ని, వస్తువుల్ని, గొడ్లన్నిటినీ కూడా దోచుకొని పోయారు, తీసుకువెళ్ళిపోయారు. తన దగ్గర ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరూ లేరు. తర్వాత ఇది అంతయు అయిన తర్వాత యెహోవా కుదరచాలని వ్యాధి చేత అతనిని ఉదరమున మొత్తినందున. కుదరచాలని అని అంటే ఏంటి? నువ్వు ఎన్ని మందులు వేసినా క్యూర్ అవ్వదు అది. అటువంటి రోగాన్ని ఇచ్చాడు తనకి. వీలు పడదు. ఇంకా నువ్వు ఎన్ని చేసినప్పటికీ కూడా అనారోగ్యం తీరదు. కుష్ఠరోగానికి మందు ఉందా? అప్పట్లో మందు ఉందా? అప్పట్లో ఉందా లేదా? మరి ఏంటి అప్పట్లో మందు అని అంటే దేవుడు స్వస్థపరిచేవాడు. దేవుడు వాళ్ళని ఒకవేళ పాలెంలో బయటికి పంపించేస్తే తర్వాత దేవుడు మిరియాముని క్షమించి ఆమెకు మంచి ఆరోగ్యస్తే మళ్ళీ వచ్చేది. కానీ ఈయనకి ఎటువంటి అనారోగ్యం ఇచ్చాడు దేవుడు? ఎటువంటి శిక్ష? కుదరదు అసలు. ఇంకా నీకు ఎంత అన్ని మందులు ఇచ్చినప్పటికీ కూడా అది క్యూర్ అవ్వనే అవ్వదు. కుదరజాలనేటువంటి వ్యాధిని ఈ యొక్క యెహోరాముకి ఇవ్వటం జరిగింది. ఇంత ఘోరమైన రోగం రావటానికి గల కారణం ఏంటి? తను ఎవరి జోలికి వచ్చాడు? నువ్వు పాపం చేసుకుంటూ పోతున్నావు, పో వెళ్ళు, పో, నీతి చేసుకుంటే వెళ్ళు. కానీ ఎవరి జోలికి వచ్చావు నువ్వు? దేవుని ప్రజల జోలికి. వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం చేశాడు? బలిపీఠాలు కట్టి విగ్రహాలు పూజ చేయండి అని చెప్పి వ్యభిచరింపజేశాడు. దేవుని ప్రజలను ముట్టినందున తనకి ఎటువంటి గొప్ప శిక్ష వచ్చిందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత 2 సంవత్సరములు వ్యాధి బలమగుచూ వచ్చి 2 సంవత్సరాలు ఆ వ్యాధితో బాధపడ్డాడు తను. 2 సంవత్సరాలు అని అంటే మనం ఈ లెక్కలో 32, ఇంకో 2 సంవత్సరాలు ఎన్ని? 38 వేసుకోండి, లేదా 38. ఈ 2 సంవత్సరాలు 38, తర్వాత 39, 40. ఈ 2 సంవత్సరాలు కూడా తను వ్యాధితో బాధపడుతూనే ఉన్నాడు. మనం ఒక రోజు అంటేనే తట్టుకోలేవు, పోనీ వారం అన్నా తట్టుకోలేవు. కానీ ఎన్ని సంవత్సరాలు తిని బాధపడింది? 2 సంవత్సరాలు. అంటే నువ్వెంత ఘోరమైన తప్పు చేస్తే దేవుడు అటువంటి శిక్షనిచ్చాడు తనకి. తిన్నటువంటి ఆహారం అరగదు, పేగులన్నీ పాడైపోతున్నాయి, ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నాయి, ఏమీ చేయలేని పరిస్థితి. యుద్ధం చేయగలడా? చేయలేడు. తన యొక్క బిడ్డలు వచ్చి సహాయం చేద్దామన్న బిడ్డలు ఏమైపోయారు? భార్యలు ఏమైపోయారు? దోచుకొని వెళ్ళిపోయారు. వస్తువులు ఏమన్నాయో అన్ని తీసుకెళ్ళిపోయారు. ఇంత ఘోర శిక్ష యెహోరాము అనుభవించడం జరుగుతుంది. తర్వాత అతని పేగులు పడిపోయి బహువేదనలు అందుచు అతడు మరణమాయను. 2 సంవత్సరాలు అంటే 39, 40 వేసుకోండి. ఈ 2 సంవత్సరాలు తను బాధపడి అనుభవించి 8 ఏళ్ళు చేశాడు మొత్తం పరిపాలన. 32 ఏళ్ళకి ఆయనకి రాజ్యాంగం వచ్చింది ఆయన చేతికి. ఈ యొక్క 40 ఏళ్ళు కూడా దేవునికి ఇష్టానుసారంగా ఒక్కరోజు కూడా జీవించలేదు ఈ లెక్కలో. ఆఖరికి మారుతాడని దేవుడు 38 దాకా టైం ఇచ్చాడు. మారాడా? ఈ 2 సంవత్సరాలు ఘోర శిక్ష అనుభవించటం మనం ఇక్కడ చూస్తాం. తర్వాత అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదంట. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? మనిషిని ఏం చేస్తారు? మామూలుగా మనిషిని పాతేస్తారు ఖచ్చితంగా. కానీ నార్మల్గా తీసి పాత పెట్టేస్తారా? సుగంధ ద్రవ్యాలు వేసే మనిషికి వేస్తారా? వేరా? ఖచ్చితంగా వేస్తారు సుగంధ ద్రవ్యాలు. ఎందుకు వేస్తారు? అవి పాడవకుండా, స్మెల్ రాకుండా ఇవన్నీ చేస్తారు. అయితే రాజులు ఇలాగ చనిపోతే ఎంతలాగా సత్కరించి తనని పాతి పెడతారు రాజు చనిపోతే. కానీ అటువంటి ఉత్తర క్రియలేమీ యెహోరాముకి చేయలేదంట. ఎందుకు? అంత ఘోరంగా జీవించాడు ఈ వ్యక్తి. అంత ఘోరమైనటువంటి మార్గమును తిను ఎంచుకున్నాడు. ఏంటా మార్గం? ఆహాబు నడిచిన దారి. ఆహాబు అంటే ఏంటి? తనొక్క దుర్మార్గుడు, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి. తనకి ఇష్టమైన బాటలో నడిచేవాడు. ప్రవక్తల మాటను వినేవాడు కాదు. ప్రవక్తలు ఎన్ని మాటలు చెప్పినా తనకి వినబుద్ధి అయ్యేది కాదు. అటువంటి మార్గంలో తిని నడిచాడు. తన తండ్రి వాళ్ళు ఎంత గొప్ప స్థానంలో ఉండి వచ్చారు, తల్లిదండ్రులు ఎంత స్థాయిలో ఉన్నారు అన్నది గ్రహించకుండా పూర్తి చెడు మార్గంలో నడుచుకుంటూనే వెళ్ళాడు. ఒక్కసారి తండ్రి గాని, ఆసా గాని, యెహోషాపాతు గాని తనకు గుర్తుకు రాలే.
ఇంత ఘోరంగా 40 ఏళ్ళు బ్రతికినందుకు ఆఖరికి మరణించిన తర్వాత కూడా తనకి ఏమైనా సుఖం వచ్చిందా? చేయాల్సిన ఒక్క రాజుకు చేయాల్సిన ఒక్క సత్క్రియ కూడా చేయాల. ముందు వాక్యాలన్నిట్లో చూస్తే యెహోషాపాతు చనిపోయినప్పుడు కూడా, దావీదు గారు చనిపోయినప్పుడు కూడా, ఆసా గారు, వీళ్ళు ప్రవక్తలు మంచి మంచి వాళ్ళు చనిపోయినప్పుడు రాజులు వాళ్ళని మంచిగా సత్కరించి మంచిగా వారిని సమాధి చేస్తారు రాజుల దగ్గర. కానీ తినని మాత్రం దావీదు యొక్క సమాధి దగ్గర కూడా తిని పాతి పెట్టలేదంట. అంటే దావీదు పక్కన ఉండే అర్హత కూడా తిని ఏం చేశాడు? కోల్పోయాడు. దావీదు పక్కన ఉండే అర్హతను కూడా కోల్పోయాడు. అందుకని ఇక్కడ మాట చూస్తే అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏళ్లవాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టము లేని వాడై అతడు చనిపోయాడంట. ఎవ్వరికి, చిన్న పిల్లోడి నుంచి ముసలోడి దగ్గర ఒక్కరికి ఇష్టం లేడంతనంటే. ఏముండాలన్నది యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయనకి ఏ ఒక్క పేరుంది? ఎవరి దయ ఉంది ఎక్కువగా? మనుషుల దయ ఉంది, దేవుడి దయ కూడా ఉంది. కానీ తనకి మనుషుల దయ లేదు, దేవుడి దయ ఉందా? దేవుడి దయ లేదు. అంటే ఒక్కళ్ళకు కూడా యెరూషలేములో కానీ ఆ యూదా ప్రజలకు కానీ ఒక్కరికి కూడా తినంటే ఇష్టం లేదండి. అంటే ఎంత చెడ్డ మార్గంలో నడుస్తూ ఎంతగా దేవునికి విరుద్ధంగా జీవించాడో మనం గొప్పగా ఎగ్జాంపుల్గా యెహోరామును చూసుకోవచ్చు. ఒక్కళ్ళు కూడా ఇష్టం లేకపోయినా ఇక్కడ స్పష్టంగా రాసి ఉన్నది. 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టము లేని వాడై అతడు చనిపోయాను. రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరే చోట జనులు అతన్ని పాతి పెట్టారు. అంటే దావీదు పురంలో కానీ దావీదు దగ్గర కాకుండా దూరంలో వేరే చోట అతన్ని పాతి పెట్టేశారు. అంత ఘోర స్థితి తెచ్చుకున్నాడు. ఇంత ఘోర స్థితికి వచ్చినప్పుడు యెహోరాము తనని దగ్గరగా చూసినటువంటి అతల్య ఎలా ఉండాలి? భార్య ఎలా ఉండాలి? నా భర్త ఇలా జీవించాడు, ఇక నుంచి నేను సరిగ్గా ఉండాలి. యెహోవా దేవుడు తన మీద చేసినటువంటి, తనకి రప్పించినటువంటి వ్యాధిని నేను కన్నులారా చూశానని ఆమె ఏమన్నా మారిందా అని అంటే ఆమె మారలా. మరి కొడుకుని ఎలా పెంచిందో చూడండి. తర్వాత యూదా దేశానికి రాజు అయినటువంటి వ్యక్తి ఎవరు? యెహోరాము యొక్క కుమారుడు అహజ్యా అనే వ్యక్తి యూదా యొక్క దేశానికి రాజు అయ్యాడు యెహోరాముకి బదులుగా. అయితే ఈ యొక్క అహజ్యా ఏలనారంభించినప్పుడు ఈ యొక్క వాక్యం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము 2వ వచనం. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. ఎన్నేళ్ళు తినికి? తండ్రి 32 ఏళ్ళు ఉన్నప్పుడు రాజ్యాంగం తీసుకున్నాడు, తిను 42 ఏళ్ళప్పుడు తీసుకున్నాడు. తండ్రి 8 ఏళ్ళన్నా చేశాడు, కానీ కొడుకు ఎందుకు చేశాడు? 1 సంవత్సరం వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం వెళ్ళాడు. ఎందుకని? తన తల్లిదండ్రుల ప్రభావం వలన, తన తల్లిదండ్రులు చేసినటువంటి పాపము వలన తిన మీదకి 1 సంవత్సరం వెళ్ళటానికి దేవుడు సమయాన్ని ఇచ్చి ఆ 1 సంవత్సరం కూడా తిను అన్యాయముగానే చేయటం జరుగుతుంది. 2వ వాక్యం చూద్దాం. అతని తల్లి ఓమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను గనుక అతడు అహాబు సంతతి వారి మార్గములందు నడిచాను. అసలు యెహోరాము ఎటువంటి మార్గములో నడిచి అంత దీనస్థితికి వెళ్ళిపోయాడు? అందరికి ఇష్టం లేని వాడుగా ఎందుకు మిగిలిపోయాడు? ఎవరి మార్గములో నడువు బట్టి? అహాబు మార్గమును బట్టి. ఆ తండ్రి అలా నడిచాడు, నేను దేవుని మార్గంలో నడవాలన్న ఆలోచన రాలేదు ఈ అహజ్యాకి. ఎవరి మార్గంలో నడిచాడు? తిని కూడా అహాబు దారిలోనే వెళ్ళాడు. మా నాన్న అహాబుకి వెళ్ళాడు, నేను కూడా. ఈ అహాబు యొక్క కుమార్తె ఈ అతల్య ఏం చేసేదంట? దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను. చక్కగా వ్రాయబడి ఉంది దుర్మార్గంగా ఎలా ప్రవర్తించాలి, అసలు ఎవరిని ఎట్ట కొట్టాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, ఎవరికి ఇష్టం లేని మనిషిగా ఎట్లా ఉండాలి, ఇవన్నీ ఎవరు నేర్పించారంట? తల్లి నేర్పించింది, పరాయి వాళ్ళు కాదు. ఎవరు నేర్పించారు? తల్లి నేర్పించింది. మన చిన్నప్పటి నుంచి ఉంటాం ఒక స్టోరీ. తల్లి పిల్లోడు దొంగతనం చేసి వస్తే ఏమనకుండా ఏదో టమాటాలు ఏదో తీసుకొస్తే చక్కగా తీసుకునిద్ది. దొంగతనం చేసేటరా అన్నప్పుడు కొట్టకుండా ఏమనకుండా తీసుకునేది. తర్వాత వాడు పెద్ద దొంగ అయిన తర్వాత మరణ శిక్ష పొందబోచున్నప్పుడు వాళ్ళ తల్లిని పిలిచి
ఏంది నువ్వు గనక నన్ను చిన్నప్పుడు ఒక దెబ్బేసి ఇది తప్పు అని నాకు చెప్పుంటే నేను వెళ్ళేవాడిని కాదు. ఈరోజు నేను చనిపోతున్నానంటే కారణం నువ్వే అని చెప్పి ఆ యొక్క కుమారుడు చనిపోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎక్కువగా పిల్లలు తప్పుదారి పట్టడానికి యొక్క మెయిన్ రీజన్ ఎవరు? తల్లిదండ్రులే. ఇక్కడ కూడా తల్లి చూస్తే ఎంత చక్కగా చెప్తుందో చూసారా? దుర్మార్గంగా ఎలా ప్రవర్తించాలనేది తనకి పుట్టుక నుంచి నేర్పుతూ వచ్చింది. ఈమె పుట్టుక నుంచి ఏం చేసింది? నేర్పుతూ వచ్చింది. తర్వాత అహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. మరి అహాబు దారిలో వెళ్తే మంచి దారిలో వెళ్తారా? అహాబు నడిచిన మార్గంలో నడిస్తే మంచి దారిలో నడిచినట్ట? అహాబు మార్గంలో నడవాలని తిని కూడా నిర్ణయించుకున్నాడు, అట్టే వెళ్తున్నాడు. కాబట్టి యెహోవా దృష్టికి తిని ఏం చేశాడు? చెడు నడత నడిచాడు. తర్వాత వాక్యం చూస్తే అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. ఎవరు తండ్రి చనిపోయారు ఇక్కడ? అహజ్యా యొక్క తండ్రి చనిపోయారు. అయితే ఈ యొక్క అహజ్యా చావుకు కూడా కారణమైంది ఎవరు అంటే ఈ యొక్క అహాబు సంతతి వాళ్ళ తండ్రి అట్లా వెళ్ళిపోయినా కూడా తినిని కూడా అటువైపే తీసుకెళ్ళాలి. ఇలా అందరూ అహాబు సంతతి వాళ్ళు ఆలోచించి అహజ్యాను కూడా అడ్డే తీసుకుపోయారు. తర్వాత మన వాక్యం చూస్తే అక్కడ మనకు అహాబు కుమారుడు కనపడతాడు. ఈ యొక్క అహాబు కుమారుడి పేరు కూడా యెహీరాము. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, యెహోరాము, క్షమించాలి. ఈ యొక్క అహజ్యా తండ్రి పేరు యెహోరాము, కానీ ఇజ్రాయేలీలకు చెందినటువంటి రాజు, క్షమించాలి, యోధారాజు తిను. కానీ అహాబు యొక్క కుమారుడు యెహోరాము గాని తిను మాత్రం ఇజ్రాయేలీలకు చెందినటువంటి రాజు. అయితే ఈ యొక్క యెహోరాము ఏం చేస్తాడంటే రామోద్గిలాదులో యుద్ధం చేయడానికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? రామోద్గిలాదు వెళ్ళి గాయాలు తెచ్చుకుంటాడు. సిరియనుల యొక్క రాజు చేతిలో గాయాల పాలై వస్తాడు. అసలు ఎందుకు వెళ్ళాడు? ఎందుకు గాయాలు తెచ్చుకున్నాడు? ఒకసారి వాక్యం చూద్దాం. 5వ వచనము, 2వ దినవృత్తాంతంలో 22వ అధ్యాయము 5వ వచనము. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోద్గిలాదులో సిరియారాజు అయిన హజాయేలుతో యుద్ధము చేయుటకై అహాబు కుమారుడైన ఇజ్రాయేలు రాజుకు యెహోరాముతో కూడా పోయెను. సిరియనుల చేత యెహోరామునకు గాయములు తగిలెను. ఎవరికి గాయాలు తగిలిని? యెహోరాముకి. ఈ యెహోరాము ఎవరి యొక్క కుమారుడు? ఆహాబు యొక్క కుమారుడు. వీళ్ళ తండ్రి ఎటువంటి వాడు? మంచివాడా? కాదు. వాళ్ళ తండ్రి చేసినటువంటి తప్పులు తిని చేస్తాడో చేయడం? ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నను చూసి నేర్చుకుంటాడు కాబట్టి ప్రతిదీ. అసలు తిని ఊరికి ఎందుకు వెళ్ళాడు అని అంటే మనకి ముందు వచనాల్లో కనబడుతుంది. నేను ఒకసారి రిఫరెన్స్ చెప్తాను, ఒకసారి చూద్దాం, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. 2వ దినవృత్తాంతంలో 18వ అధ్యాయంలో చూస్తే మనకు కనబడుతుంది. ఇక్కడ అహజ్యా యొక్క తాతగారు ఎవరు? యెహోరాము యొక్క నాన్న యెహోషాపాతు నీతి న్యాయంగా బ్రతికాడు. ఆయనను ఆహాబు ఇద్దరు ఫ్రెండ్స్. ఎవరిద్దరు ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ యొక్క యెహోరాము అహజ్యా ఎలా ఫ్రెండ్స్, అలాగే ఆహాబును యెహోషాపాతు ఇద్దరు కూడా ఫ్రెండ్స్. యెహోషాపాతు తనతో సావాసం చేస్తూ ఉండేవాడు ఆహాబుతో. వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండేవారు, బాగుండేవాళ్ళు చక్కగా. అయితే ఒకరోజు ఆహాబు తన మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. ఇదంతా కూడా 18వ వచనంలో మీరు గమనించవచ్చు. తను అంటాడు, నేను రామోద్గిలాదులో యుద్ధానికి వెళ్తున్నా, నువ్వు కూడా వస్తావా నాతో అని అడిగాడు. ఎవరిని అడుగుతున్నాడు? యెహోషాపాతుని అడుగుతున్నాడు. ఈ యెహోషాపాతు దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి, దేవుడి మార్గంలోనే నడిచేటువంటి వ్యక్తి. తనని అడిగితే ఖచ్చితంగా వస్తాను, నీ జనులు నా జనులు, నువ్వేది చెప్తే నేను అది వింటాను అని చెప్పి యెహోషాపాతు తనతో వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. అయితే వీళ్ళు యుద్ధానికి వెళ్లే ముందు ఒక టెస్ట్ చేసుకుంటారు. ఏంటి ఆ టెస్ట్ అని అంటే, ప్రవక్తలందరినీ పిలిపించి పలానా దేశానికి యుద్ధానికి వెళ్తున్నాం, మనకి విజయం వస్తుందా రాదా చెప్పండి అని అడుగుతారు. అలాగే ఈ యొక్క ఆహాబు కూడా ప్రవక్తల్ని పిలిచాడు. ఎంతమంది ప్రవక్తల్ని? 400 ప్రవక్తల్ని. ఎంతమందిని?
400 ప్రవక్తలు పిలిస్తే వాళ్ళందరూ కూడా నువ్వు వెళ్ళి ఖచ్చితంగా రామోద్గిలాదికి వెళ్ళినప్పుడు విజయం నీదే అని చెప్పారు. ఏమని చెప్పారు? 400 మంది విజయం ఖచ్చితంగా నీకే వస్తుంది అన్నారు. అప్పుడు యెహోషాపాతు ఒక ప్రశ్న అడిగాడు. సరే మీరు బాగానే చెప్తున్నారు, కానీ యెహోవాతో డైరెక్ట్ గా మాట్లాడి ఆయన చెప్పిన సమాధానం తిరిగి వచ్చి మాకు చెప్పాలి. అటువంటి వ్యక్తి ఎవరు లేరా, అటువంటి ప్రవక్త ఎవరు లేరా ఇక్కడ అని అడిగాడు. ఏమని అడిగాడు తన ప్రశ్న? యెహోవాతో డైరెక్ట్ గా మాట్లాడి దేవునితో వెళ్తున్నావయ్యా కరెక్టా రాంగా అని అక్కడికక్కడ ఆన్సర్ తెలుసుకొని మాకు చెప్పేటువంటి ప్రవక్త ఇక్కడ ఒక్కళ్ళు కూడా లేరా అని యెహోషాపాతు ఆహాబును ప్రశ్నించినప్పుడు, అటువంటి ప్రవక్త ఓకే ఉన్నాడు, తన పేరు మీకాయ. ఏం పేరు తన పేరు? మీకాయ. ఈ ప్రవక్త ఉన్నాడు బానే, కానీ తినలో నాకు నచ్చింది ఒకటి ఉంది. ఏంటంటే నా వైపు ఒక్కరోజు కూడా మంచి మాట్లాడలేదు తిను. అంటే ఏం మాట్లాడతాడంటే తినెప్పుడు కీడే మాట్లాడతాడు. ఆహాబుకు నచ్చినటువంటి మాట మాట్లాడతాడు పద్దాకల. తనకి ఇష్టమైన మాట కానీ తనకు అనుకూలంగా కానీ ఒక్క రోజు కూడా చెప్పలేదంట సమాధానం. అందుకని మికాయ అని అంటే ఆహాబుకు కోపం. తన మాట పట్టించుకోడు, తన ప్రవక్త అయినప్పటికీ కూడా తన మాట లెక్క చేయడు. ఈ యొక్క మాట యెహోషాపాతుతో చెప్తున్నాడు, అయ్యా ఉన్నాడు మరి ఒక ఆయన, కానీ ఏ రోజు కూడా నాకు అనుకూలంగా ఒక్కరోజు సమాధానం చెప్పాల. నాకు వ్యతిరేకంగానే కీడుగానే చెప్తాడు సమాధానం. నాకు నచ్చడు అతనంటే. అట్లా అనద్దు. యెహోషాపాతు గారు అన్నారు, అట్లా అనద్దు, నువ్వు యెహోవా మాట మనం వినాలి. కాబట్టి అతను పిలిపించంటే సరే నేను వస్తాడు. తను రంగాల్ని వీళ్ళు అడుగుతారు, అయ్యా మరి ఇట్లా రామోద్గిలాదిలోకి మేము యుద్ధానికి వెళ్ళబోతున్నాం, మరి ఏం చేయమంటావు? వెళ్ళమా వద్దా? నువ్వు చెప్పాలి. అంటే నేను దేవుడు ఏది చెప్తే అదే చెప్తా, మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, మీకు ఇష్టమైన ఆన్సర్ చెప్పలేదని బాధపడద్దు అని ఇవన్నీ చెప్తుంటే సరే అని చెప్పి వెళ్ళని దేవుడిని అడిగిస్తే దేవుడు సరే, దేవుడు వెళ్ళమన్నాడు, మీకు విజయాన్ని ఇస్తాడని చెప్పాడు దేవుడు అన్నాడు. అనగానే అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది. ఎవరికి? ఆహాబుకి. ఎందుకు డౌట్ వచ్చింది? తను ఎప్పుడు సమాధానం ఎట్లా ఉంటది? మీకాయ సమాధానం వ్యతిరేకంగా ఉంటది. ఈ 400 ప్రవక్తలు ఒక మాట చెప్తే మీకాయ ప్రవక్త ఒక మాట చెప్పేవాడు. అంటే వీళ్ళతో కలిసేవాడు కాదు, తిన మాట వేరేగా ఉండేది. అట్లాంటిది 400 ప్రవక్తలు చెప్పిన మాట మీకాయ కూడా చెప్పేసరికి తనకి ఏమైంది? ఆశ్చర్యం వేసింది. దీన్ని అంత కరెక్ట్గా చెప్తున్నాడు ఎట్లా? ఇలా కాదు, కానీ నువ్వు ఉన్నదన్నట్టు నిజమే చెప్పు, అబద్ధమే వద్దు, కానీ ఏదైతే అది దయచేసి ఆలోచించుకొని ఒకసారి చెప్పంటే అప్పుడు ఒక మాట అంటాడు ఆయన తెలివిగా. ఏమని? ఇజ్రాయేలీలు ప్రజలకి అధికారులు లేడు అంటే ఇండైరెక్ట్ గా చెప్తాడనమాట. ఏమని? ఇజ్రాయేలీలు ప్రజలకి అధికారులు లేరు కాబట్టి ఇజ్రాయేలీలు అక్కడికక్కడే చెరపడిపోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు బాధపడుతూ ఉంటారు, మాకు రాజు లేరని అన్నాడు. ఆ మాట వినంగానే తినకి సరా కోపం వచ్చింది. ముందే అన్నాడు విజయం వచ్చింది మాకు అన్నాడు, ఇప్పుడు నేను నిజం చెప్పి ఇట్లా అనగానే ఈ మాట అంటున్నాడు అని యెహోషాపాతుతో. చూసావా ఈ మనిషి ఎట్లా చెప్తున్నాడు? ముందు విజయం వచ్చింది అంటున్నాడు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు మాట? నేను చనిపోతానని ఇండైరెక్ట్ గా నాతో చెప్తున్నాడు అని అంటే సరే నేను చెప్పి వీళ్ళిద్దరు ఆ యొక్క మీకాయ ప్రవక్తని పక్కకి తీసుకొస్తే అప్పుడు ఆయన మాట్లాడతాడు కొన్ని మాటలు. ఏంటి ఆ మాటలు అనేది మనం రేపు చూద్దాం. అసలు ఆ 400 ప్రవక్తలు నిజమైన ప్రవక్తలా, అబద్ధ ప్రవక్తల? వారు మాట్లాడిన మాటకి ఈయన మాట్లాడిన మాటకి రెండిటికి ఉన్నటువంటి భేదం ఏంటి అనేది మనం రేపు చూద్దాం. అయితే ఈ యొక్క మాటలు మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు యుద్ధానికి. అయితే ఎలాగన్నా ఇప్పుడు ఈ మీకాయ ప్రవక్త ఏం చెప్పాడు? తిని యుద్ధానికి వెళ్తే చనిపోతాడు, బ్రతుకుతాడు ఆహాబు? ఖచ్చితంగా చనిపోతాడు. మరి ఇజ్రాయేలీలకు అధికారుడు ఉండడు అంటే అర్థం ఏంటి? నువ్వు చనిపోతావు. ఇజ్రాయేలీలు అందరూ చెదరిపోయి ఏడుస్తూ ఉంటారు, చెదరిపోయి పక్కకి వెళ్ళిపోతారు. ఎందుకు? మాకు రాజు లేడని. అంటే నువ్వు చనిపోతావు యుద్ధానికి వెళ్తే అని చెప్పాడు. అయినప్పటికీ కూడా మారువేషం వేసుకొని వెళ్ళాడంట. ఏం చేశాడు? మారువేషం వేసుకొని ఈ యొక్క యెహోషాపాతు ఆహాబు వెళ్ళారు. ఆహాబు మాత్రం మారువేషంతో ఉన్నాడు, యెహోషాపాతు మాత్రం ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. తిని తెలివిగా ఏం చేశాడు? తిన గుంటనక్క తెలివి ఉపయోగిస్తాడు ఇక్కడ ఆహాబు. ఏమని? యెహోషాపాతును ముందు పెడతాడు.
తినే రాజు, ఇజ్రాయేలీల రాజు తినే అని ముందు దండం పెడతాడు. అప్పుడు తన దగ్గరికి వచ్చి ఆ యొక్క రామోద్గిలాదులో ఉన్నటువంటి సిరియనుల జనులు ఆ యొక్క రాజు వాళ్ళు చంపటానికి వచ్చినప్పుడు తిను భయంతో చెప్తాడు, నేను యూదా దేశానికి రాజుని. ఎందుకు తను బ్రతకడం జరుగుతుంది అక్కడ? ఎందుకు తను తొందరగా చంపరు? తన పట్ల ఎవరున్నారు? దేవుడున్నాడు. ఎందుకు? తన నీతి న్యాయముల మార్గంలో నడిచినటువంటి వ్యక్తి, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అంత ఆపద వచ్చినప్పటికీ కూడా తను మరణించాల. అయితే ఈ యొక్క ఆహాబు మాత్రం మారువేషంలో ఉండి బండ సందులో వెళ్ళి దాక్కున్నాడు. ఎక్కడ? బండ సందులో వెళ్ళి దాక్కున్నాడు. అయినప్పటికీ కూడా 2 బండలలోనే అటు దాక్కున్నాడు. బాణం కరెక్ట్గా వెళ్ళి ఆహాబు చనిపోయాడు. ఆహాబు అక్కడికక్కడే మరణించటం జరిగింది. కాబట్టి ఇలాగ మరణించాడు నా తండ్రి. ఈ రామోద్గిలాదు మీదకి నేను యుద్ధానికి వెళ్ళి నేను గెలవాలన్న ఉద్దేశంతో వెళ్ళాడు యెహోరాం. వెళ్ళి తినేం తెచ్చుకున్నాడు? తిరిగి యొక్క కొడుకు ఏం తెచ్చుకున్నాడు? గాయాలను తెచ్చుకున్నాడు తిరిగి ఒంటి నిండా తండ్రి ప్రాణాన్ని విడిచినప్పుడు నీకు ఎంత భయం ఉండాలి? మళ్ళీ ఆ దేశానికి యుద్ధానికి వెళ్ళాలంటే. మా నాన్న ఓడిపోతే నేనెందుకు ఓడిపోతానని తిరిగి అదే దేశానికి యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి గాయాల్ని తెచ్చుకున్నాడు. ఇలా ఉన్నప్పుడు తను మరలా ఇజ్రాయేల్ అనే దేశానికి వెళ్ళి ఆ యొక్క గాయాలకి మందు తీసుకుంటూ ఉంటే అప్పుడు అహజ్యా తినని కలవటానికి వచ్చాడు. ఎవరు వచ్చారు? అహజ్యా. ఎవరు? అతల్యా యొక్క కుమారుడు, యెహీరాముకు పుట్టినటువంటి కుమారుడు ఈ యొక్క యెహోరాముని చూడటానికి వచ్చినప్పుడు అప్పుడు యెహోవా మాట ఒకటి ఉంటుంది, మనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము 7వ వచనం. యెహోరామునొద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశము కలిగింది. ఎవరికి కలిగింది నాశనం? ఇక్కడ అహజ్యాకు కలిగింది. ఎవరి దగ్గరికి రావటం వలన? యెహోరాము దగ్గరికి రావటం వలన ఈ యొక్క అహజ్యాకి నాశనం కలిగింది. ఏంటి ఆ నాశనం అని అంటే, ఈ యొక్క ఆహాబు సంతానాన్ని చంపడానికి దేవుడు ఒక వ్యక్తిని నిర్మించుకున్నాడు. ఎవరా వ్యక్తి? ఏంటి అని అంటే, నింషి కుమారుడైనటువంటి యెహూ అనేటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆహాబు సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపే నువ్వు, ప్రతి ఒక్కరిని. ఆహాబు చనిపోయాడు. ఆహాబు కుమారుడిని, తనకి పిల్లలు ఉంటే వాళ్ళని, వాళ్ళందరినీ చంపేసాయని చెప్పి దేవుడు ఒక వ్యక్తిని నిర్మించుకున్నాడు. అయితే ఈ వ్యక్తిని చంపడానికి పోయారు ఇద్దరు కలిసి. ఎవరిద్దరు? యెహోరామును అహజ్యా. ఇద్దరు వెళ్ళినప్పుడు అహజ్యాతో పాటు తన సహోదరులు ఉన్నారు, తన యొక్క పనివారు ఉన్నారు. వీళ్ళందరితో వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ముందు యెహోరామును చక్కగా చంపివేశారు. తర్వాత అహజ్యాతో ఉన్న సహోదరులను కూడా చంపివేశారు. తినేం చేశాడు? వీళ్ళందరినీ చంపుతున్నారని దాక్కున్నాడు షోమ్రోన్లో వెళ్ళి. అయినప్పటికీ కూడా తినని కూడా పట్టుకొని చంపేశారు. అసలు దేవుడు ఎవరిని చంపటానికి ఒక వ్యక్తిని నిర్మించుకున్నాడు? అహాబు సంతానాన్ని చంపమని నిర్మించుకున్నాడు. కానీ తన దగ్గరికి వెళ్ళి ఎవరిని చూడడానికి వెళ్ళాడు? మంచి వ్యక్తి అతనేమన్నా? తన దేవుని కార్యాలు చేస్తున్నటువంటి వ్యక్తి? అన్యాయంగా తనకి తగిలిన దెబ్బలా అవి కాదు. దేవుని మార్గమును విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా గర్వంతో ముందుకు వెళ్ళాడు. అటువంటి వ్యక్తిని చూడడానికి వెళ్ళినందుకు తనకు నాశనం వచ్చింది. కాబట్టి మనం కూడా కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాం. ఒకళ్ళు చెడ్డ పని చేసి వచ్చినా కూడా వాళ్ళను మనం ఇంకా దగ్గరికి వెళ్ళి ఎంకరేజ్ చేస్తాం, ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి. కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి నాశనం మనకు కూడా ఏమైతే తిరిగి మన మీదకి రిఫ్లెక్ట్ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ అహజ్యాని చూసుకోవచ్చు. అహజ్యాని చంపాల్సిన పనే లేదు, కానీ అటువంటి వ్యక్తిని చూడడానికి వచ్చాడు, దర్శించడానికి వచ్చాడంట. తను వస్తే ఏమైంది? చివరికి తన ప్రాణాలనే విడిచిపెట్టేశాడు. అప్పుడు తను చనిపోయినప్పుడు ఆ యొక్క సిరియనుల రాజు ఒక మంచి మాట అంటాడు. ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము 9వ వచనం. అతడు షోమ్రోనులో దాగి ఉండగా వారు అతన్ని పట్టుకొని యెహూ వద్దకు తీసుకొని వచ్చిరి. వారు అతన్ని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదకిన యెహోషాపాతు కుమారుడు కదా. ఏంటి? తన తాతయ్యకు ఉన్నటువంటి పేరేంది? యెహోవాను హృదయపూర్వకముగా వెదికినటువంటి వ్యక్తి. యెహోషాపాతుకు ఉన్నటువంటి పేరు, అదొక బిరుదు అనొచ్చు మనం. అటువంటి సంతానానికి పుట్టినటువంటి యహజ్యానా
ఈ పిల్లోడు అతను, తన కడుపున పుట్టినాడు ఈ పిల్లోడు, తన మనవడా ఈ పిల్లోడు అంటే ఎంత బాధేసి ఉండిద్ది. అసలు అంత నీతిపరుడైనటువంటి తన కడుపును పుట్టి ఇంత ఘోరమైన వాడితో ఎట్లా స్నేహం చేశాడు, ఎట్లా ఇటువంటి దారిలో వెళ్ళాడు, వీళ్ళ తాతోళ్ళు ఎట్లా బ్రతికారు, ఈడెందుకు ఎట్లా అయిపోయాడు అనేది తన యొక్క మాట ఇక్కడ అదే చూస్తున్నాం. యెహోవాను హృదయపూర్వకముగా వెదకిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకొని అతన్ని పాతిపెట్టేది. కాగా రాజ్యం ఏలుటకు అహజ్యా ఇంటి వారు ఇకనెవరునూ లేకపోయారు. ఎందుకు ఎవరు లేకపోయారు ఇక్కడ? ఎందుకు? అహజ్యా యొక్క సహోదరులను అందరినీ కూడా ఏం చేశాడు ఈ యొక్క రాజు? అందరినీ చంపేశాడు. కాబట్టి అతని ఆ యొక్క రాజ్యాన్ని ఏలటానికి, యూదా రాజ్యాన్ని ఏలటానికి ఎవ్వరూ లేకపోయారు. అప్పుడు ఈ యొక్క అతల్య ఆ యొక్క రాజ్యాన్ని ఏలుతుంది. ఎవరు? ఈ యొక్క అతల్య రాజ్యాన్ని ఏలటం జరుగుతుంది. మరి రేపు మనం ఒకసారి రేపు మనం కంటిన్యూ చేసుకుందాం వాక్యం. ఆహాబు అలాగే యెహోషాపాతు వీళ్ళిద్దరూ స్నేహం చేస్తే తర్వాత అసలు ఈ యొక్క 400 ప్రవక్తల యొక్క మాట, ఈ యొక్క మీకాయ యొక్క మాట ఎందుకు వ్యతిరేకంగా ఉంటుంది, వీళ్ళిద్దరిలో ఎవరు నిజమైన ప్రవక్త, ఎవరు అబద్ధ ప్రవక్త, అసలు ఏం మాట్లాడారు అనేది మనం రేపు చూద్దాం. అలాగే మరి యెహోషాపాతు ఎంత నీతి న్యాయంగా ఉన్నప్పటికీ కూడా తను కూడా ఆఖరిలో ఒక తప్పు చేశాడు. అసలు ఏంటి తప్పు? ఇంత న్యాయంగా ఉన్నాడు, బైబిల్లో రాయబడి ఉంది కదా, యెహోవాను హృదయపూర్వకముగా వెదకినటువంటి యెహోషాపాతు. మరి తిను కూడా చేసిన తప్పేంది అనేది మనం రేపు చూద్దాం. అందరూ ఈ యొక్క పరిశుద్ధ వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరూ కళ్ళు మూసుకొని తలవంచినట్లయితే ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఇంటికి వెళదాం. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు నాయన. ఎంతో మంది ప్రభు ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రోజు నాయన ఉపవాస కుడికిలో ప్రభు ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే తోడుగా ఉండి నడిపించినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన పాటల ద్వారా మీ నామం మహింపపరచబడిందని నమ్ముచున్నాం తండ్రి. అలాగే నాయన వాక్యం ద్వారా నీ యొక్క ప్రజలతోనైనా నీవు మాట్లాడినటువంటి విధానమును బట్టి వందనాలు నాయన తండ్రి. ప్రతి ఒక్కరు వినటువంటి వాక్యమునైనా హృదయంలో భద్రపరచుకున్నట్టుకు నీవే సహాయం చేయండి తండ్రి. నేను మర్చిపోకుండా నెమరు వేసుకునే కృపను దయచేయండి నాయన. అలాగే ప్రభు రేపు నాయన ఆదివారం ఆరాధన కుడికిలో తోడుగా ఉండండి తండ్రి. రేపు జరగబోయేటువంటి నాయన సండే స్కూల్ కార్యక్రమాల్లో తోడుగా ఉండండి నాయన. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ నాయన మందిరానికి వచ్చినటువంటి నాయన నీ యొక్క బిడ్డలను దీవించి వారి యొక్క అవసరతలు తీర్చి ప్రభు వారిని మరింతగా ఆశీర్వదించమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.